హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. జనాన్ని కలవకుండానే 5 ఏళ్లు కాలం గడిపేసిన జగన్. గత ఎన్నికల్లో జగన్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాడు. నిత్యం జనంలోనే గడిపాడు. పొలాలకు వెళ్ళాడు. రైతులతో మమేకమయ్యేందుకు బురదలో దిగి సైతం పనిచేశాడు. సుదీర్ఘకాలం పాదయాత్ర చేశాడు. పేదలు ధనికులన్న తేడా లేకుండా అందరినీ కలిశాడు. ఆయన శ్రమ ఫలించింది. ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన సీఎం అయ్యారు కూడా. అయితే అప్పటి నుంచి జనం అన్న మాట మర్చిపోయాడు. జనాన్ని కలిసేందుకు ఇష్టపడటం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా ఎంటర్ అయింది. ఆ పేరుతోనే ఆయన 2 ఏళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమయ్యాడు. అటు తర్వాత ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. పూర్తిగా ప్యాలెస్కు అంకితమయ్యాడు. అప్పటి వరకు ఉత్త గోడలతో ఉన్న తాడేపల్లి ప్యాలెస్కు ప్రభుత్వ ధనాన్ని వేచించి హంగులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రైవేటింటికి ఇలా ఖర్చు పెట్టేందుకు ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. కానీ తన రాజకీయ స్నేహితుడు కేసీఆర్ను ఆదర్శంగా తీసుకున్నారు. 200 కోట్ల రూపాయలతో తాడేపల్లి ప్యాలెస్ను అందంగా తీర్చిదిద్దారు. ఆ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించారు. 2023 చివర్లో జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. అప్పటి వరకు జిల్లాలను చూసేందుకు కూడా ఇష్టపడలేదు. తన సామాజిక వర్గ నేతల ఇంట్లో శుభకార్యాలకు పరామర్శలకు మాత్రమే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేవారు. తనకు తాను చక్రవర్తిగా భావించే ఆయన ప్రజలను కలిసేందుకు ఇష్టపడలేదు. పరదాల మాటున పర్యటనలు, ఆంక్షల నడుమ సందర్శకులకు 5 ఏళ్ల కాలాన్ని వేచించారు. ప్రజలంటే ఒక రకమైన అసహనం ప్రదర్శించేవారు. ఈ మధ్య జ్యోతిష్యుడు వేణుస్వామి సైతం జగన్ కేసీఆర్ను అనుసరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే అది పాలనలోనా ఓటమిలోనా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కేసీఆర్ సైతం ప్రగతి భవన్ కట్టుకున్నారు. అందులో ఉండి ఎవ్వరినీ కలిసేందుకు ఇష్టపడలేదు. చివరకు సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం ఏమిటని కేటీఆర్ సమర్థించుకున్నారు. అయినా కేసీఆర్ కుమారుడు కాబట్టి అలా అనుకున్నా తప్పులేదు. కానీ ప్రజలు అలా భావించలేదు. తప్పు అన్న నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఓటమి బాట పట్టించారు. ఇప్పుడు జగన్ విషయంలో తప్పు అన్న నిర్ణయానికి వస్తే మాత్రం అందుకు మూల్యం తప్పదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.